తెలంగాణలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లుగా సమాచారం. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం గవర్నర్తో ఈ అంశంపైన చర్చలు చేశారు. గవర్నర్ అనుమతి ఇస్తే విచారణ జరుగుతుందని చెప్పారు. ఈ కేసులో అరెస్టు చేయాలనుకుంటే తాను సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు గవర్నర్ అనుమతితో కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. అరెస్టు ఖాయమనే వాదన తెర మీదకు వచ్చింది. తెలంగాణలో 1-2 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ రేసు కేసులో 46 కోట్ల చెల్లింపుల విషయంలో కేటీఆర్ పైన అభియోగాలు ఉన్నాయి. హెచ్ఎండిఏ అనుమతి లేకుండా మంత్రిగా కేటీఆర్ చెల్లింపు వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో కేటీఆర్ తో పాటు ఇప్పటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్లను కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు నిధుల మళ్లింపునకు సంబంధించి అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారిస్తున్న ఏసీబీ కేటీఆర్ విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరింది. గవర్నర్ అనుమతి ఇస్తే తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు. కేటీఆర్ ఈ అంశంపైన ఇప్పటికే స్పందించారు. ఈ కేసులో తాను హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలనుకుంటే తాను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ అరెస్టు పైన ఊహాగానాలు మొదలయ్యాయి. గవర్నర్ అనుమతితో ఏసీబీ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా 2 విడతలుగా 46 కోట్ల రూపాయల వరకు కేటీఆర్ నిధులు విడుదల చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ నిధుల కంటే ఈ కేసు ద్వారా హైదరాబాద్ కు వచ్చిన ఇమేజ్ చాలా ఎక్కువగా ఉందనే నివేదికలు ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లుగా అధికార వర్గాల సమాచారం. దీంతో ఏసీబీ ఈ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది కీలకంగా మారుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన కొందరు ముఖ్యులకు అరెస్టు తప్పదనే వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రభుత్వం తీసుకునే చర్యలపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతుంది.